ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబంధించి మరొకసారి రాష్ట్రపతి మరొక కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం ఉంది. అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్గా ఎవరైతే కొత్త పెన్షన్ సంబంధించి అప్లై చేశారో వారికి సంబంధించి ఈ వీడియోలో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైతే ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 లోపల పింఛన్లు అప్లై చేశారో ఆ పింఛన్ సంబంధించి మనకి ప్రజెంట్గా మనకి వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్తో పాటే మన గ్రామ వార్డు వాలంటీర్ యాప్ ఏదైతే వైఎస్ఆర్ పెన్షన్ కానీ యాప్ ఉందో, సో ఎవరైతే లబ్ధిదారులు పింఛన్ అప్లై చేశారో ఆ పింఛన్స్ నేమ్ అనేది ఈకేవైసీకి అయితే రావడం జరిగిందండి. సో మీ పేరు ఉందా లేదని చెప్పేసి సంబంధిత వాలంటీర్ని కన్సల్ట్ అయ్యి కొత్తగా అప్లై చేసిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్సల్ట్ అయితే మీ యొక్క నేమ్ వచ్చిందా లేదా కూడా చెప్పడం జరుగుతుందండి. సో అలాగే కొంతమంది మాత్రమే ఈకేవైసీకి అయితే రావడం ఉంది, ఇంకా కొంతమంది అయితే రాలేదు. సో ఎందుకు రాలేదంటే వాళ్ళకి వెరిఫికేషన్ ప్రాసెస్ మండల లెవెల్ అధికారులు ఎవరైతే ఎంపీడీఓ సార్ కానీ అలాగే మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారు వెరిఫికేషన్ చేస్తున్నారు. సో మనకి కొత్తగా పింఛన్లు అప్లై చేసే వాళ్ళకి రాష్ట్రపతి ఒక నిబంధన అయితే పెట్టిందండి. సో ఎవరైతే ఈ సంవత్సరం నుంచి అంటే అక్టోబర్ కావచ్చు, ఆగస్టు కావచ్చు, సో సెప్టెంబర్ కావచ్చు, నవంబర్ కావచ్చు, ఎవరైతే కొత్తగా పింఛన్లు అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఓటర్ ఐడి కార్డు అలాగే గ్యాస్ బుక్ అనేది కంపల్సరీగా మ్యాండటరీగా మనకి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్లో చెప్పడం జరిగింది. అలాగే పింఛన్ అప్లై చేసేటప్పుడు కూడా ఈ 2 డాక్యుమెంట్లు అనేది ఖచ్చితంగా ఈ 2 డాక్యుమెంట్లు ఏదో ఒక డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా ఓటర్ ఐడి కానీ గ్యాస్ బుక్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 3 ఇచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో ఖచ్చితంగా మనం ఇవి డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి, చేస్తేనే పింఛన్ అనేది మీకు ఎలిజిబిలిటీ అవుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ సంవత్సరం అనేది మెన్షన్ చేయడం జరిగింది, అయితే ఇవ్వడం జరిగింది. అలాగే గైడ్లైన్స్తో పాటు మనం పింఛన్స్ కూడా అప్లై చేయడం జరిగింది, ఓటర్ ఐడి ద్వారానే చేయడం జరిగిందండి. సో మన కొత్త పింఛన్స్ ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 లోపల అప్లై చేసిన పింఛన్స్ అనేది 3 లెవెల్లో కంప్లీట్ అయి ఉండాలి. అలా కంప్లీట్ అయిన పింఛన్స్ అనేది వెరిఫికేషన్ రావడం జరిగింది. వెరిఫికేషన్తో పాటు ఈకేవైసీ కూడా రావడం జరిగింది. సో ఈకేవైసీ ప్రతి ఒక్కరు ఎవరైతే ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 లోపల 3 లెవెల్లో కంప్లీట్ అయిన ప్రతి ఒక్క పెన్షన్ అనేది జనవరిలో 2750 నుంచి 3000 రూపాయల వరకు పెంచుతూ ఇవ్వడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈకేవైసీకి ఏదైతే వైఎస్ఆర్ పెన్షన్ కానుక యాప్లో ఏదైతే ఉన్నాయో ఆ ఈకేవైసీ నేమ్స్ అనేది మీ సంబంధిత అధికారులు చెప్పినప్పుడు మాత్రమే ఈకేవైసీ అనేది చేయండి. సో ఇదివరకైతే మనకి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అన్ని టోటల్గా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే మనకి మన యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుక యాప్లో ఈకేవైసీకి అయితే రావడం జరుగుతున్నది. సో ఇప్పుడు అలా కాకుండా మనకి ఇక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది, అలాగే మనకి ఈకేవైసీకి అయితే రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఒకటి గమనించండి. సో వెరిఫికేషన్ అనేది మనకి లేటుగా అప్లై చేసిన పెన్షన్స్ అయితే వెరిఫికేషన్ జరుగుతుంది. సో ఆగస్టు కన్నా ముందే, ఆగస్టు తర్వాత ఒకవేళ ఆగస్టు నెలలో అప్లై చేసిన పెన్షన్స్ అనేది వెరిఫై అయ్యి మనకు ఈకేవైసీకి అయితే రావడం జరిగిందండి. సో ప్రతి ఒక్క పెన్షన్స్ అనేది ఈకేవైసీకి అయితే వస్తాయి. వచ్చిన వెంటనే మన వాలంటీర్ మిత్రులు ఈకేవైసీ చేసిన తర్వాత ఫర్దర్గా మీకు జనవరిలో 3000 రూపాయలు పెంచుతూ ఓఏపీ పెన్షన్స్ 3000 రూపాయలు పెన్షన్ పెంచుతూ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి ఈకేవైసీ చేయాలా లేదా అని చెప్పేసి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ వచ్చినాక మరొకసారి అయితే వీడియో చేస్తాను. సో ప్రజెంట్గా ఇప్పుడు మనకి పెన్షన్స్ అనేది ప్రతి ఒక్కరు ఆగస్టులో అప్లై చేసి నవంబర్లో 30 లోపల కంప్లీట్ అయిన ప్రతి ఒక్క పెన్షన్స్ అనేది మనకి జనవరిలో రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబంధించి ఈ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో వెరిఫికేషన్ ప్రాసెస్ సంబంధించి మనకి కంప్లీట్ అయిన తర్వాత మరొకసారి మనకి నేమ్స్ అనేది రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినప్పుడు మరొకసారి మీకు వీడియోని చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబంధించిన అప్డేట్. మరొక వీడియో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.